రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తుఫ్రాకు చెందిన సాయి గౌడ్ రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 3 రోజుల క్రితం కొత్తూరు నుంచి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన కారు సాయి గౌడ్ బైక్ ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం కారు అక్కడే వదిలి నిందితుడు పరారైనట్లు బాధితులు తెలిపారు. తొండుపల్లి లీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి గౌడ్ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి మాజీ ప్రజాప్రతినిధి కుమారుడని, అతను మైనర్ అని బాధిత కుటుంబం ఆరోపించింది. అధికారుల అండదండలతో పోలీసులు కేసు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. స్టార్టింగ్ రోజు యాక్సిడెంట్ అయిన రోజే కస్టడీలోకి తీసుకున్నామని పోలీసులు చెప్తారు. పోలీసులు 2-3 మాటలు మార్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరికి న్యాయానికి ఉన్నారా లేకపోతే అన్యాయానికి ఉన్నారా మాకేం అర్థం కావట్లేదు. ప్రభుత్వము దీని మీద, ఈ దృష్టి మీద ఖచ్చితంగా న్యాయం తీసుకోవాలని, పోలీసుల మీద ఒత్తిడి పెట్టాలని నేను మీ ప్రెస్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వ్యక్తి గుద్దిన వ్యక్తి ఆయనది బాల్నగర్ కి చెందిన వ్యక్తి, XMPP అంట. ఆ వ్యక్తి చాలా డబ్బులున్న వ్యక్తి అంట. అంతకుముందుకు కొడుకు మీద అంతకుముందుకు ఏవో కేసులు అయినాయంట. దాని గిట్టంగా ఇదే విధంగా మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆయన వేరే పైన అన్ని చూసుకుంటున్నాడని మాకు తెలిసింది. మాకు న్యాయం జరగాలి. మేము న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వ అధికారులతోని, పోలీస్ వ్యవస్థతోని ముందుగా మేము అందరితో కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి కళ్ళం. కొత్తూరు పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, అస్సలు మాకు రెస్పాండ్ ఇస్తలేరు. ఫస్ట్ రోజు రిమైండర్లకు తీసుకున్నామంటారు. ఈ రోజు సాయి అనే వ్యక్తి మరణం చెందిండు. పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చినాము, ఏం డిస్టర్బెన్స్ లేదు, అన్ని అయితే అని ఇక్కడికి వచ్చి